వెల్కమ్ టు 2020. లాడెన్ హతమయ్యాక అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘన్ అధికారులు తొలిసారి సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంతోనే అంతర్జాతీయ ఉగ్రవాదిని మట్టుబెట్టామని 3 దేశాల ప్రతినిధులు ప్రకటించారు. మరోవైపు లాడెన్ శవం ఫోటోలను ప్రపంచానికి చూపించేందుకు అమెరికా సిద్ధమైంది. బిన్ లాడెన్ను కడతెచ్చిన తర్వాత అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నతాధికారుల కీలక సమావేశం ఇస్లామాబాద్లో జరిగింది. పాక్ ఆఫ్ఘన్ ప్రాంత ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్మన్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి బషీర్ సమావేశానికి హాజరయ్యారు. పాక్కు ఏమీ తెలియకుండానే అమెరికా ఆపరేషన్ ఒసామా నిర్వహించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ అలాంటిది ఏమీ లేదని, ఉమ్మడి వ్యూహంతోనే లాడెన్ను చంపేశామని గ్రాస్మన్ తెలిపారు. అబోటాబాద్లో లాడెన్ స్థావరం నుంచి చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. 23 మంది పిల్లలు, 9 మంది మహిళలను ఆ ఇంటి నుంచి సజీవంగా పట్టుకున్నట్టు తెలిపింది. వీరంతా ప్రస్తుతం పాక్ అధికారుల కస్టడీలో ఉన్నారు. లాడెన్ చనిపోయాడని చెప్తున్నా శవాన్ని చూపించకపోవడంపై చాలా మందికి అనుమానాలున్నాయి. వాటిని తీర్చడం కోసం అసలైన ఫోటోలను మీడియాకు విడుదల చేయడానికి అమెరికా అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ కేసు దర్యాప్తులో మరో అడుగు ముందుకు పడింది. తెలుగు విద్యార్థులకు న్యాయం చేయడం కోసం TV9 చేసిన రాజీలేని పోరాటం ఫలిస్తోంది. తాజాగా అమెరికా పోలీసులు ఈ మోసాలకు సూత్రధారైన యూనివర్సిటీ ప్రెసిడెంట్ ని కటకటాల్లోకి నెట్టారు. నకిలీ వీసాలతో భారతీయ విద్యార్థులను మోసం చేసిన ట్రైబల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుశాంత్ జియాయేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విద్యార్థుల వీసా కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్, తప్పుడు ప్రకటనల కేసులో సుశాంత్ నిందితురాలు. ట్రైబల్ యూనివర్సిటీ బాధిత విద్యార్థుల్లో 965 మంది భారతీయులు కాగా అందులో 95% తెలుగువారే. మోసపోయిన విద్యార్థులపైనే కేసులు నమోదు చేసిన అధికారులు వారు పారిపోతారంటూ కాళ్లకు రేడియో ట్యాగులు కట్టారు. దీంతో తెలుగు విద్యార్థుల తరపున TV9 రాజీలేని పోరాటం చేసింది. ఫలితంగా అప్పట్లోనే ట్యాగులు తొలగించారు. తాజాగా యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుశాంత్ ను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాలో చదవాలన్న విదేశీ విద్యార్థుల ఆసక్తిని సొమ్ము చేసుకుని వీసాల కుంభకోణంతో సుశాంత్ లక్షల డాలర్లు సంపాదించారని యుఎస్ అటార్నీ మెలిందా హాగ్ ఓ ప్రకటనలో తెలిపారు. సుశాంత్ మీద మొత్తం 33 కేసులున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఆమె ఒక్కో సెమిస్టర్ కు $2,700 అమెరికన్ డాలర్లు వసూలు చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 4వ విడత ప్రశాంతంగా ముగిసింది. భారీగా 84.43% పోలింగ్ నమోదైంది. 4 జిల్లాల్లోని 63 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్నికలు జరగగా వీటిలో బెంగాల్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన నందిగ్రామ్, సింగూర్లు కూడా ఉన్నాయి. హౌరా ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో 16, హుగ్లీలో 18, బుద్వాన్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. బుద్ధదేవ్ సర్కార్లోని 7 మంత్రులు సహా 366 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పరిశ్రమల కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన నందిగ్రామ్, సింగూరు ఓటర్లు తీర్పు చెప్పారు. 4వ విడత పోలింగ్ లో సిపిఎం నుంచి 7 మంత్రులు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ 3 రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల్ని రంగంలోకి దించింది. 2007లో నందిగ్రామ్ కాల్పులు, సింగూరు నానో కార్ల ప్రాజెక్టు వివాదంపైనే తృణమూల్ ఎక్కువగా ప్రచారం చేసింది. హసన్ అలీ మనీ లాండరింగ్ కేసులోనే కాదు, పురాతన సంపదని విదేశాలకు తరలించడంలోనూ సిద్ధాస్తుడని తేలింది. విలువైన నిజాం నగలను, పురాతన వస్తువులను స్మగ్లింగ్ చేసినట్టు ఈడీ అధికారుల విచారణలో అంగీకరించాడు. హసన్ అలీని విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కళ్లు తిరిగే కొత్త విషయాలు తెలిసాయి. సాలార్జంగ్ మ్యూజియం ఉద్యోగి నసీర్ బేగ్ సహకారంతో విలువైన నిజాం నగలు కొన్నిటిని దేశం దాటించాడు. అలా స్మగ్లింగ్ చేసిన వాటిలో కొన్నిటిని అమ్ముకొని మరికొన్నిటిని స్విస్ బ్యాంక్ లాకర్లో భద్రపరిచినట్టు ఈడీ అధికారులు విచారణలో చెప్పాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హసన్ అలీ సహా మొత్తం 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సెకి వ్యతిరేకంగా కోయంబత్తూరులో భారీ ప్రదర్శన జరిగింది. లంక అధ్యక్షుడు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని ఐక్యరాజ్య సమితి నివేదిక కూడా స్పష్టం చేసినందున ఆయనను కఠినంగా శిక్షించాలంటూ భారీ మానవహారాన్ని నిర్మించారు. అన్ని పార్టీలకు చెందిన ఎల్టీటీఈ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. టైగర్లను తుదముట్టించే క్రమంలో లంక సైన్యం అక్కడి తమిళుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ పులిని దత్తత తీసుకుంది. సొంత రాష్ట్రం జార్ఖండ్లోని జూతో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ స్ఫూర్తితో ధోనీకి కూడా ఓ జంతువును దత్తత ఇచ్చేందుకు జూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాంచీలోని భగవాన్ బిర్సా బయోలాజికల్ పార్కులో ఉన్న దుర్గా అనే పెద్ద పులి పిల్లను ప్రియాంక చోప్రా దత్తత తీసుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఈ రోజు అధికారులకు పంపింది. ఏడాది పాటు కొనసాగే ఈ కాంట్రాక్టు కోసం ప్రియాంక 2,24,000 చెల్లించింది. ఈ సొమ్ముతో సంవత్సరమంతా దుర్గ బాగోగులు చూస్తారు.
ఒప్పంద పత్రాలతో పాటు అందరూ జీవ కారుణ్యాన్ని అలవరుచుకోవాలంటూ ఓ సందేశం కూడా పంపింది. గత జనవరి నుంచి ఈ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించిన జూ అధికారులు జార్ఖండ్కు చెందిన సెలబ్రిటీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ ధోనీని కూడా త్వరలో కలిసి నచ్చిన జంతువును దత్తత తీసుకోమని కోరబోతున్నారు. శ్రీనగర్ లే హైవే మీద రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. విపరీతమైన మంచు కారణంగా గత నవంబర్ నుంచి ఈ రహదారిని మూసేశారు. లేహ్ లడక్ ప్రాంతాలని మిగతా భూభాగంతో కలిపే ఒకే ఒక్క లింక్ ఇదే కావడంతో ఇన్నాళ్లు అక్కడి జనం అల్లాడిపోయారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి మీద చాలా చోట్ల చలికాలంలో కనీసం 5-6 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఆ ఉధృతి తగ్గాక బోర్డ్ రోడ్స్ ఆర్గనైజేషన్ యుద్ధ ప్రాతిపదికన మంచు తొలగించింది. జోజిలా పాస్ దగ్గర ముందు ఆర్మీ వాహనాలను వదిలి లాంఛనంగా రాకపోకలను ప్రారంభించాక ఇవాళ నుంచి అధికారికంగా అన్ని వెహికల్స్ ను అనుమతిస్తున్నారు. మిగతా భారత భూభాగంతో అనుసంధానించే ఒకే ఒక్క రోడ్డు మార్గం మూసుకుపోవడంతో నవంబర్ నుంచి లేహ్ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటి ప్రాంతాల నుంచి కనీసం కూరగాయల రవాణా కూడా జరగలేదు. స్వంతంగా పండించుకోవడానికి వాతావరణం సహకరించక తమ బాధలు చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయని ఇప్పుడు ఈ రహదారి రీఓపెనింగ్ ఎంతో ఊరటనిచ్చిందంటున్నారు లెహ్వాసులు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం గౌహతి హైకోర్టు టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ విచారణను మొదలుపెట్టింది. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశవ్యాప్తంగా కోర్టులలో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడున్న వనరులతో వాటిని పరిష్కరించడం సాధ్యపడటం లేదు. అందుకే మొట్టమొదటిసారిగా ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విచారణను ప్రారంభించింది. ఆ స్ఫూర్తితో తాజాగా గౌహతి హైకోర్టు అగర్తలా బెంచ్ కూడా నిరంతర వీడియో కాన్ఫరెన్స్ విచారణ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నిందితుల్ని నేరుగా కోర్టుకు తీసుకురాకుండానే విచారించొచ్చు. దశల వారీగా ఈశాన్య రాష్ట్రాల్లోని 6 బెంచ్లకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, తరువాత కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని అగర్తలా బెంచ్ న్యాయమూర్తి యూబీ షా చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు ఐపీఎల్లో చోటు సంపాదించాడు. యూబీ నాయకత్వంలో బ్యాట్ ఝళిపించబోతున్నాడు. పుణె వారియర్స్ తో ఈ మేరకు కాంట్రాక్ట్ కుదిరింది. ఐపీఎల్ 4వ సీజన్ వేలంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ గంగూలీ పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దాదా ఒక దశలో రిటైర్మెంట్ ఆలోచన కూడా చేసి తర్వాత విరమించుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు నెహ్రా రూపంలో అవకాశం వచ్చింది. గాయంతో జట్టుకు దూరమైన ఆశీష్ నెహ్రా స్థానంలో పుణె వారియర్స్ తరఫున 5 మ్యాచ్లు గంగూలీ ఆడబోతున్నాడు. గత 6 మ్యాచ్ల్లో వరుస పరాజయాలు పొందిన పుణె భాగ్యరేఖ దాదా రాకుతోనైనా మారుతుందేమో చూడాలి. ఉసామా బిన్ లాడెన్ పూరీ బీచ్ లో తేలాడు. ప్రపంచానికి ఒక పీడ వదిలిందంటూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ద ఎండ్ పేరుతో ఉసామా ఇసుక బొమ్మ తయారు చేశారు. పుస్తక రూపంలోని ఈ ఇసుక శిల్పం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.